నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక రాజమహేంద్రవరంలో జరిగిన ఒక కారు ప్రమాదం ఇప్పుడు విషాదాంతంగా మారింది. వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందడంతో ఆమె కుటుంబంలోనే కాదు ఈ ఘటన గురించి తెలిసిన ప్రతి ఒక్కరిలోనూ తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ఆగస్టు 3న రాజమహేంద్రవరంలోని ప్రసాదాదిత్య మాల్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ప్రియాంక తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్ కు తరలించారు. సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో 3 రోజుల పాటు వైద్యులు చికిత్స అందించినప్పటికీ చివరకు ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆగస్టు 9న ఆమె మృతి చెందినట్లు ఆసుపత్రి ప్రకటన ద్వారా వెల్లడైంది. ఈ ఘటనలో అసలు ప్రశ్న ప్రమాదం ఎలా జరిగింది అన్నదే. అందుబాటులో ఉన్న పోలీసు దర్యాప్తు వివరాల ప్రకారం రాజమహేంద్రవరానికి చెందిన 2 యువకులు కారుతో ప్రియాంకను ఢీకొట్టినట్లు కేసు నమోదైంది. ఈ ఘటనలో సూరవరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ అనే 2 పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు కథనాలు వెల్లడించాయి. అయితే ప్రమాదం ఉద్దేశపూర్వకమా, మద్యం ప్రభావం ఎంతవరకు ఉంది, ఘటనకు ముందు మరియు తర్వాత అసలు ఏం జరిగింది అనే పూర్తి విషయాలు పోలీసుల దర్యాప్తులోనే తేలాల్సి ఉంటుంది. ఈ ఘటనలో అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే ప్రియాంక ఒక వైద్య విద్యార్థిని. ఒకవైపు భవిష్యత్తులో ఎంతో మందికి వైద్యం అందించాల్సిన యువతి, మరోవైపు తన జీవితాన్నే కాపాడుకునే అవకాశం లేకుండా తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైంది. 3 రోజుల పాటు వైద్యులు ప్రయత్నించినా ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. ఒక కుటుంబానికి ఇది ఎంతటి విషాదమో ఊహించడం కూడా కష్టం. ప్రమాదం జరిగిన సమయంలో గాయపడిన వ్యక్తి ఆసుపత్రికి చేరడం నుంచి చికిత్స, వెంటిలేటర్ పై పోరాటం, చివరకు బ్రెయిన్ డెడ్ అని వైద్యులు ప్రకటించడం వరకు ప్రతి దశ కుటుంబానికి ఎంతటి మానసిక వేదన కలిగిస్తుందో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం రోడ్డు భద్రత. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలు కేవలం డ్రైవర్ జీవితాన్నే కాదు, రోడ్డుపై ఉన్న పూర్తిగా సంబంధం లేని వ్యక్తుల జీవితాలను కూడా నాశనం చేయగలవు. ఒక వ్యక్తి చేసిన బాధ్యతారాహిత్యమైన నిర్ణయం మరో కుటుంబాన్ని జీవితాంతం విషాదంలోకి నెట్టగలదు. అందుకే డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేవలం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనగా చూడకూడదు. దాని వెనుక ఒక మనిషి ప్రాణం, ఒక కుటుంబ భవిష్యత్తు, ఎన్నో ఆశలు ఉంటాయి. ముఖ్యంగా ప్రియాంక తండ్రి చేసిన వ్యాఖ్యలు ఈ ఘటనలోని విషాదాన్ని మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. ఏం పాపం చేసిందని నా కుమార్తెపైకి కారు ఎక్కిస్తారు అంటూ ఆయన ప్రశ్నించడం వెనుక ఒక తండ్రి కూతుర్ని కోల్పోతున్న బాధ మాత్రమే కాదు, తన కుమార్తెకు న్యాయం జరగాలన్న ఆవేదన కూడా కనిపిస్తోంది. అయితే ఈ ఘటనలో చట్టపరంగా కూడా చాలా విషయాలు కీలకం కానున్నాయి. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. ఇప్పుడు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, వాహనం పరిస్థితి, డ్రైవర్ స్థితి, వైద్య నివేదికలు, పోస్ట్ మార్టం నివేదిక వంటి అంశాలు దర్యాప్తులో కీలకంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రియాంక మృతికి ప్రమాదంలో వచ్చిన గాయాలే కారణమా, ఘటన సమయంలో నిందితుల పరిస్థితి ఎలా ఉంది, కారు ఏ వేగంతో ప్రయాణించింది, ప్రమాదం జరిగిన పరిస్థితులు ఏమిటి వంటి ప్రశ్నలకు ఆధారాలతో సమాధానాలు రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రియాంక మృతదేహాన్ని సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ఉంచినట్లు తెలుస్తోంది. రాజమహేంద్రవరం పోలీసులు వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించే ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. గాంధీ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించే అవకాశం కూడా ఉందని తెలిపింది. ఆమె తండ్రి వెంకటేష్ ప్రస్తుతం రాజమహేంద్రవరంలో ఉన్నారని, ఆయన వచ్చిన తర్వాత తదుపరి ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రజలు కోరుకునేదొక్కటే, నిజం పూర్తిగా బయటకు రావాలి, చట్టం తన పని తాను చేయాలి. ఘటనలో ఎవరి తప్పు ఎంత ఉందో ఆధారాలతో నిర్ధారించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి సమాచారాన్ని నిజమని నమ్మకుండా పోలీసులు లేదా అధికారిక వర్గాలు వెల్లడించే వివరాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఒక విషాద ఘటన చుట్టూ ఊహాగానాలు, నిర్ధారణ లేని ఆరోపణలు పెరగటం వల్ల బాధిత కుటుంబానికి మరింత ఇబ్బంది కలగచ్చు. ప్రియాంక మృతి ఒక కుటుంబానికి తీరని లోటు, కానీ ఈ ఘటన సమాజానికి కూడా ఒక గట్టి హెచ్చరిక. రోడ్డుపై వాహనం నడిపేటప్పుడు ఒక్క క్షణం నిర్లక్ష్యం కూడా ఒకరి జీవితాన్ని శాశ్వతంగా మార్చేయచ్చు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, వేగంగా వాహనం నడపటం, ట్రాఫిక్ నియమాలను పట్టించుకోకపోవటం వంటి చర్యల వల్ల ప్రమాదం జరిగితే దాని ప్రభావం కేవలం ఆ క్షణానికే పరిమితం కాదు, ఒక కుటుంబం మొత్తం జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే ప్రియాంకకు జరిగిన విషాదం మరోసారి మనకు చెబుతున్న సందేశం ఒక్కటే, రోడ్డుపై మన భద్రతతో పాటు ఎదుటి వ్యక్తి ప్రాణానికి కూడా సమానమైన విలువ ఇవ్వాలి. ఇక ఈ కేసులో పూర్తి దర్యాప్తు పూర్తయ్యే వరకు నిజాలు అధికారికంగా వెలుగులోకి రావాల్సి ఉంది.